ద్రవిడనేల తమిళనాడుపై జాతీయ రాజకీయాలు పనిచేస్తాయా? జాతీయ పార్టీ నాయకులంతా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి నిలపడానికి కారణమేంటి? జాతీయ రాజకీయాలను తమిళ ఓటర్లు ఎలా అర్థం చేసుకుంటారు? తమిళనాడులో ఏం జరుగుతోంది? తమిళ రాజకీయాల్లో కొత్త ట్రెండ్. ద్రవిడ నేలపై జాతీయ సిద్ధాంతాలు. ఉనికి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు. పట్టుదలలో కమలనాథులు. వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తున్న బీఎస్పీ. విప్లవ జ్వాలలు సృష్టిస్తున్న వామపక్షాలు. ఈ నెల 16న తమిళనాడు ఎన్నికలు. ద్రవిడ సిద్ధాంతాలు మార్మోగే తమిళనాట ఈ ఎన్నికల్లో కొత్త నినాదాలు వినిపిస్తున్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే మధ్య అధికారం దోబూచులాడుతున్న తమిళనాట ఈసారి జాతీయ పార్టీలు బాగా శ్రమిస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం తమిళనాట అధికారానికి దూరమైన కాంగ్రెస్ లో ఈసారి కూటమిలో కనీసం 2 అంకెల సీట్లను సాధించాలనే పట్టుదల కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్, చిదంబరం, తిరునావుక్కరసు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎంకే కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 41 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. நன்றியுரை சட்டமன்ற காங்கிரஸ் கட்சி தலைவர் திரு கோபிநாத் அவர்கள். మరోవైపు ఒంటరి పోరు చేస్తున్న బీజేపీ తమిళనాట జాతీయ నినాదాన్ని వినిపిస్తోంది. చిన్నా చితక పార్టీలతో జట్టుకట్టిన బీజేపీ ఈ ఎన్నికల్లో 163 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. அவருக்கு நம்முடைய நன்றிகளை தெரிவித்துக் கொள்வோம். அவருக்கு நம்முடைய நன்றிகளை தெரிவித்துக் கொள்வோம். భారత్ మాతా కీ. దళిత నినాదాన్ని ఎన్నికల్లో గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. ఈసారి అసెంబ్లీలో ప్రవేశించాలని గట్టి పట్టుదల చూపుతున్న బీఎస్పీ ఈ ఎన్నికల్లో 150 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. చెన్నైలో నిర్వహించిన ప్రచారం ద్వారా తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈసారి వామపక్షాలు కూడా తమ ప్రభావం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయకాంత్, వైగో కూటమిలో భాగస్వాములైన సిపిఎం, సిపిఐ ఈసారి చెరి 25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వామపక్షాల తరఫున సీతారాం యేచూరి, నారాయణ తమిళనాట విస్తృత ప్రచారం చేస్తున్నారు. జాతీయ పార్టీలు తమ బలం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు తమిళనాడు ఓటర్లను కొత్త ప్రయోగాలకు పురిగొల్పుతున్నాయి. తమిళ రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఎందుకింత హడావుడి చేస్తున్నాయనే దానిపై రాష్ట్రంలో చర్చ కూడా జరుగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. మే 19న ఓట్లు లెక్కింపు చేపడతారు. సంజయ్, కరెస్పాండెంట్, చెన్నై.